నడిపిస్తారు. మనం కృతజ్ఞత చెల్లించటకు మనం సిద్ధపడ్డాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, పరలోకపు తండ్రి, మీరిచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్తవని కొరకు ఎంతో వైరాగ్యం కలిగి కొంతమంది సహాయం చేయాలని ప్లాన్ చేస్తూ ఆ అడ్వకేట్ గారు సహాయం చేస్తూ వచ్చారు. సహాయం చేసిన తర్వాత ఒక 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిన తర్వాత ఆ పిల్లలను కాలేజీలో స్కూల్లో జాయిన్ చేశారు, ఫస్ట్ క్లాస్. ఆ తర్వాత వీళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదు. అయ్యా, మా పిల్లలను జాయిన్ చేసామని చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లా. వారికి కనపడినా కూడా కనపడినట్టు వెళ్ళిపోతా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఏంటి మీరు ఇలా అయిపోయినారు? వారికి కష్టాల్లో ఆదుకున్నాను, వారి పిల్లల్ని స్కూల్లో చేర్చాను, వీళ్ళేం పట్టించుకోవట్లేదే అని ఆయన బాధపడుతూ వచ్చారు. ఈ విషయము తన స్నేహితులతో సంప్రదించినప్పుడు అప్పుడు అతను చెప్తా ఉన్నాడు, నేను ఎంతగానో వాళ్ళ కోసం ప్రయాసపడ్డాను, వారి నుంచి నేనేం ఆశించలే అసలు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నేనేమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు వారి దగ్గర నుంచి. కానీ వాళ్ళు వచ్చి, అయ్యా కృతజ్ఞతగా మీరు ఇంత చేశారు అని ఒక కృతజ్ఞతగా నాకు వారు ఏం చేయలేకపోతూ వచ్చి అది నా హృదయంలో బాధేస్తూ ఉంది. ఆ బాధ నన్ను పిండుతూ ఉంది. అరే, ఎంత చేసినా కూడా ఇంతేనా ఈ జనాలు, ఎంత చేసినా వీళ్ళు ఇంతేనా అన్నట్లుగా నా హృదయంలో బాధేస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సరేలయ్యా, యేసు క్రీస్తు ప్రభువారే మన కొరకు పరము నుండి భూమి మీదకి వచ్చి రక్తం కాచి ప్రాణం పెడితే ప్రజలు ఆయనకి ఏం థ్యాంక్స్ చెప్పలేకపోతున్నారు, నువ్వు నేనంతా అని అన్నారంట. సరేనప్పటికీ సరే, ఇది దేవుని యొక్క ఆలోచన, నా ప్రకారం నేను చేసినని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. ఈ దినాన మనము కూడా దేవుడు మనకు చేసినందుకు కృతజ్ఞతగా ఆయన్ను ఆరాధించాలి, కృతజ్ఞతగా ఆయన్ను స్తుతించాలి. ఆయన కోరేది ఒకటే మన నుండి, థ్యాంక్స్. అదొక్కటే అడుగుతున్నాడు. ఈరోజు ఈ సంఘం, ఎలీషన్న గారు, మీరు, సంఘ సభ్యులు, విశ్వాసులు అందరూ కలిసి దేవుడు మాకు చేసిన మేలును బట్టి మేము కృతజ్ఞత కలిగి ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా సంతోషం. ఎందును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలా? ఒక 6 విషయాలు నేను మీతో పంచుకుంటాను. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రైట్. 6 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఎందుకు మనం వ్యక్తిగతంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? యవ్వనస్తులు, ఎగ్జామ్ పాస్ అయిన వారు, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ విషయంలో దేవుడు కృప చూపించిన వారు, అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల్లో సంగమునకు వచ్చిన వారు, ప్రతి ఒక్క విషయంలో దేవుడు కార్యం జరిగించిన బట్టి ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి దేవుడికి అనే విషయాలు మనము ఒక 6 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. చూద్దాం. బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకోమనకు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు ఉంచి కళ్ళు మూసుకొని మోకరించండి. దేవుడు మన కొరకు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు, ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఆయనకి ఏమని మనం కృతజ్ఞత చెల్లించగలం? ఆయన కోరేది నీ నుంచి నా నుంచి ఒకటే కదా. కృతజ్ఞత చెల్లించడానికి ఎందుకు మనం కృతజ్ఞత? ఊరికి చెప్తామా? ఎవరికైనా థ్యాంక్స్ అని చెప్తామా? చెప్పము. ఉదాహరణకి యవనస్తులు ఇక్కడ చాలా మంది కాబట్టి ఎగ్జామ్స్ రాశారు. ఎంతమంది రాశారు ఎగ్జామ్? ఒకసారి చేసి చూపించండి. ఎంతమంది రాశారు? వెరీ గుడ్. స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏదన్నా పరీక్ష వచ్చినప్పుడు పక్కనున్న అమ్మాయిని అడుగుతారు, అమ్మాయి ఒక పెన్ని అమ్మా అని అంటారు. వాళ్ళు ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్తారు కదా. అదే కానీ ఇవ్వకపోతే నీవు నీ బతుకు నాకు ఇంకోసారి వస్తుందిగా అప్పుడు చదువుతా అని అంటారు కదా. పిల్లల విషయం అంటే, పెద్దల విషయం అంటే ఎవరైనా అంటే. అలాగే దేవుని విషయంలో కూడా ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి? ఈ సంఘం ఈరోజు దేవుని కృతజ్ఞత చెల్లించడానికి కారణం ఏంటో ఒక 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. చూడండి, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దయచేసి చదవండి ఎవరైనా. అమ్మా, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు
చెప్పమని చదవండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని విషయం ఇలాగు చేయుట, ఎలాగు చేయుట? కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఏ విషయమందు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రతి విషయం. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ టైం, ఎవ్రీ ప్లేస్, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము. అది దేవుని చిత్తం. ఈరోజు నేను ఎందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి? ప్రతి విషయంలో అంటున్నాడు ఆయన. ప్రతి విషయం కాదు కానీ ప్రతి విషయం చూసుకుంటే లెక్కలేని వస్తాయి. ఒక 6 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాము. చూద్దాం. మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే కీర్తనా గ్రంథము 75వ అధ్యాయము. కీర్తనా గ్రంథము 75వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదవండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటండి, సమీపంగా ఉన్నాడు, దూరంగా లేడు మన దేవుడు. ఎక్కడో పిలిస్తే, కేకలేస్తే అయ్యా ఇలా రా అనంటే దాదాపుగా 2-3 కిలోమీటర్ల అవతల లేడు. దగ్గరే ఉన్నాడు, మన దగ్గరే, మన పక్కనే ఉన్నాడు. మనము ప్రార్థన చేయగానే ఆయన ఎమ్మటే ఆలకించేవాడు. మనం ప్రార్థన చేయగానే ఎమ్మటే ఉత్తరం ఇచ్చేవాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి సమీపంగా ఉన్నాడండి, దూరంగా లేడు. ఎవరికైనా మనం ఫోన్ చేస్తే దూరముగా ఉన్నాము, రాలేకపోతున్నాము ఇప్పుడు అని అంటారు. ఏదైనా సహాయం కావాలంటే ఇప్పుడు కాదు, నేను చాలా దూరంలో ఉన్నామంటున్నారు. కానీ యేసు ప్రభు గురించి చెప్పినట్లయితే, నీ దేవుడి గురించి మాట్లాడుకున్నట్లయితే, నా దేవుడి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన సమీపంగానే ఉన్నాడు, దూరంగా లేడు. ఈరోజు నేను అనుకోవచ్చు, దూరంగా ఉన్నాడేమో నాకు వస్తున్న కష్టాలను బట్టి, నాకు వస్తున్న బాధలను బట్టి, నాకు వస్తున్న పరిస్థితులను బట్టి, నాకున్న సిచ్యువేషన్ బట్టి దూరంగా ఉన్నాడేమో ఆయన. అయితే నాకెందుకు ఈ బాధలు వస్తాయి, నాకెందుకు ఈ వేదన వస్తుంది, అందరూ బాగున్నారు కదా, నా బ్రతికేంటి అన్నట్లుగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కాదు, ఆయన సమీపంగానే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు. పిలవగానే అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎన్నడూ పిలువని పిలుపు, ఎవ్వరూ వినని పలుకు. అమ్మా అని ఆయన దగ్గరికి వస్తాడు, అయ్యా ఆయన దగ్గరికి వస్తాడు. సమీపంగా ఉన్నాడండి, దూరంగా లేడు ఆయన. నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడేమో, ఆయన నా మాట వినట్లేదేమో, నా యొక్క మొర వినట్లేదేమో, నా కష్టాలు పట్టించుకోవట్లేదేమో అనుకోవద్దు. ఆయన దగ్గరే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు పోయిన సంవత్సరం అంతా ఎన్నో రీతిలుగా ఇబ్బందులు పడుతూ, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్న మనకి దేవుడు ఈ నెలలో, ఈ సంవత్సరంలో సమీపంగా వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. నీ కుమార్తె విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ భర్త విషయంలో, నీ విషయంలో ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన సమీపంగా ఉంటూ వచ్చాడు, దగ్గరే ఉన్నాడు. ఇంకా దగ్గరున్న వ్యక్తిని ఎలా మనం చూసుకుంటామో, ఎంతగానో చూసుకొని పట్టించుకొని ఆదరిస్తూ, ఆయన ఓదారుస్తూ, ఆయనకు కావాల్సింది ఇస్తూ వస్తాం. సమీపంగా ఉన్నాడు ఆయన. చూద్దాం ఎలా సమీపంగా ఉన్నాడో. ఒక క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది, ఒక సంఘం వెళ్ళింది. ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఆది సంఘం వెళ్ళింది. ఆది సంఘానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలు, ఆయన వారిని కలుసుకొని దగ్గరకు వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? సంఘం అంతా హింసించబడుతుంది. యేసుక్రీస్తు వారు అప్పటికే ఆయన చనిపోయారు, తిరిగి లేచారు,
సంఘము హింసించబడే పరిస్థితిలోకి వెళ్ళింది. ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు చనిపోగానే శ్రమలు ఆరంభమైనాయి. దేవుని బిడ్డలకి శ్రమలు ఆరంభం కాగానే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. వాళ్ళను అస్సలు వదిలిపెట్టి వెళ్ళిపోలే. అయిపోయిందిలే, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసుప్రభుని. పేతురు పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు, శిష్యులు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అన్నము తిని, రొట్టెలు తిని, చేపలు తిని అందరూ బాగా తృప్తిగా బతికిన వారందరూ వెళ్ళిపోయినారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అది దేవుని యొక్క కార్యం. నేను విడవడా ఆయన, కలుసుకుంటాడు ఆయన, సమీపంగా ఉండే దేవుడు ఆయన. నువ్వు విడిచినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎంత ప్రేమగల దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. వీరిని కలుసుకున్నాడంట. కలుసుకొని వారు శిష్యులందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు. సంఘం అంతా చెడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరు కనబడట్లేదు. గట్టిగా నిలబడే గింజ గట్టి కింద లేదు. కానీ దేవుడే వచ్చి వారిని కలుసుకున్నాడంట. కలుసుకుని వారికి సమీపంగా వచ్చాడు. వాళ్ళకి సమీపంగా వచ్చాడు. మగ్దలేని మరియమ్మ దగ్గరికి వచ్చాడు. సమీపంగా, అమ్మా నేనే నీ రబ్బుని అన్నాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. ఇదిగో నేనే నీ క్రీస్తును అన్నాడు. తోమా దగ్గరికి వచ్చాడు. ఈ గాయాలలో చేతులు పెట్టి చూడు అన్నాడు. మరియమ్మ దగ్గరికి వచ్చాడు. నేనే అన్నాడు. 500 కంటే ఎక్కువ మంది శిష్యులకు కనపడ్డాడు. సమీపంగా ఉన్నాడు ఆయన, దూరంగా లేదు. ఎన్నడూ కూడా దూరంగా ఉండేవాడు కాదు. ఈరోజు ఈ సంఘానికి కూడా దేవుడు సమీపంగా ఉండి చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి గమనించాడు. నీ కష్టాలు తీరుస్తూ వచ్చాడు. నీ బాధలు పోగొడుతూ వచ్చాడు. ఈ 5 నెలలు కాపాడుతూ వచ్చాడు. ఈ 4 నెలలు సమీపంగా ఉన్నాడండి ఆయన. ఈ నిమిషం వరకు కూడా సమీపంగా ఉన్నాడు. మరి వదిలిపెడతాడా మళ్ళా అంటే ఎన్నడూ వదిలిపెట్టేవాడు కాదు ఆయన. సమీపంగా ఉన్నవాడు సదాకాలం ఉంటాడు. ఆయన సదాకాలం ఉండేవాడు. అంతము వరకు మనల్ని పట్టుకుంటాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, అన్ని చేసే దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన ఆరాధించడం మొట్టమొదటిగా దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, సమీపంగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను, సమీపంగా ఉన్నందుకు నేను కీర్తిస్తున్నాను ప్రభు అని మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. అదే అపోస్తల కార్యములు అదే మాట చూస్తాం మనం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, వీరితో కూడా కొందరు స్త్రీలను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలమ్మా. రెండవ మాట, ఎందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి అంటే, మొట్టమొదటిగా సమీపముగా సంఘము శ్రమ పడుతున్నప్పుడు, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, వేదనలో ఎవరున్నారు మాకు దగ్గరగా ఉంటే ఈ బాధ వచ్చేది కదా అనుకున్నప్పుడు సమీపంగా వచ్చాడు ఆయన. ఇప్పుడు రెండోదిగా ఏం చేస్తుంది తెలుసా? రెండోదిగా సంఘమును ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ఇంత పెద్ద సంఘము ఒకరు కాదు. అపోస్తల కార్యములలో ఆ సంఘానికి కూడా ఒక్కరు కూడా లేరు. అందరు వెళ్ళిపోయారు. ఎవరు కనబడట్లేదు అక్కడ. దేవుడు ఏం చేసి తెలుసా? సంఘమును ఇస్తూ వచ్చాడు. సంఘము అంటే గోడలు కాదు, సంఘం అంటే రేకులు కాదు, సంఘం అంటే స్లాబ్ కాదు. సంఘము అంటే జనమే సంఘం. ఎక్కడ నా నామాన 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మనమందరం సంఘమే. ఈరోజు నీవు నేను కూడా సంఘముగా చేయబడ్డాం మనము. ఆ సంఘం ఎలా వచ్చిందంట? విలువ పెట్టబడి, రక్తముతో కడగబడి, విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ సంఘం వచ్చింది. సామాన్యంగా రాలా ఈ సంఘం. అక్కడ చేరబడిన వారు ఎంతమంది అంట? 120 మంది పురుషులే. స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇక్కడ సిస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారా? పురుషులు ఎక్కువ మంది ఉన్నారా? స్త్రీలే ఎక్కువ. 120 మంది పురుషులు అంటే అక్కడ స్త్రీలు ఎంతమంది ఉంటారు? మనం 2 భాగాలు వేసుకుందాం.
2 భాగాలు వేసుకున్న 240 మంది, దాదాపు 500 సంఘం. యేసుక్రీస్తు వారు కలుసుకోకమున్న ఆయన సమీపంగా రానంత వరకు సంఘం ఉందా? లేదు. ఆయన ఎప్పుడు సమీపంగా వచ్చాడో సంఘం వచ్చేసింది. సమీపముగా రాగానే సంఘము స్థిరపరచబడతా వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది తయారైపోయారు సంఘము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు సంఘములోకి తీసుకొచ్చాడండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, రోగం వస్తే, జ్వరం వస్తే సంఘములో నాకు వచ్చినట్టు ఫీల్ కావాలి. ఏనాడైనా మనము ఆ సహోదరికి జ్వరం వస్తే ఫోన్ చేసి పరామర్శిస్తున్నామా? మనం అతనికి బాగలేకపోతే వారింటికి వెళ్ళి పరామర్శించి మనకు ఉన్నదేమైనా తోచినంది ఇస్తున్నామా? అవసరం లేదులే, వాళ్ళదే మంది అనుకుంటూ బ్రతుకుతున్నామా? అది కాదు సంఘం. సంఘం అంటే అందరూ ఏకముగా కలిసి, లోకములో ఉన్న బంధుత్వము కంటే సంఘము గొప్పది. లోకములో ఉన్న జనాంగాల కంటే, బలగము కంటే సంఘం గొప్పది. ఎవరికన్నా ఏమన్నా అయితే సంఘం పరిగెత్తుకుంటూ రావాలా. ఆ దినాల సంఘం ఎలా ఉండేది? వాళ్ళ స్థిరాస్తులు అమ్మి అంట. అక్కడే మనం చూస్తాం 2వ అధ్యాయములో చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము అమ్మా 2వ అధ్యాయము 45 వచనం చదవండి. ఆనందముతోనూ అమ్మ 45 అమ్మ. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచి. సంఘం అంటే అది. సంఘం అంటే ఎవరికైనా బాగలేకపోతే వారి దగ్గరికి వెళ్ళడం, ఓదార్చడం. ఇది పాస్టర్ యొక్క, దైవ సేవకుడి యొక్క బాధ్యత కాదు. ఇది అందరికీ బాధ్యత ఉంది. అందరూ కర్తలు. ప్రతి ఒక్కరు ఎవరికి బాగలేకపోయినా, అరే అక్కకు బాగలేదంట, ఈరోజు నేను ఇది చూసి రావాలా, అరే అబ్బాయికి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారంట, ఆమెకు బాగలేదంట, ఆ సిస్టర్కి, అది ఆ అబ్బాయికి బాగలేదంట, ఈ అమ్మాయికి బాగలేదంట, ఈ అంకులకు బాగలేదంట, ఇదిగో ఈ పాస్టర్ గారికి బాగలేదంట అని సంఘము సమకూర్చబడి, సంఘము ఆ విధమైన ప్రేమలోకి వెళ్ళాలి. ఆ దినాల్లో సంఘము ఎంతగా ఉండేదంటే, దేవుడు ఆ సమీపముగా వచ్చి సంఘాన్ని స్థిరపరిచాడు. ఆయన సంఘాన్ని స్థిరపరిచి ఒక్కొక్కరు వారు కలుసుకొని కూడుకొని ఎంత ఆనందముతోనూ, ఎంత సంతోషంతో ప్రభు ఎదుట వారికి ఉన్నది. వారు ఏమైనా కూర చేసుకుంటే ఇళ్ళకి ఇయ్యడము, వాళ్ళు చేసుకుంటే ఇళ్ళకి ఇయ్యడము. ఈరోజు ఈ దినాల్లో ఈ ప్రేమను మనం చూడగలమా? నేను తెచ్చుకుంటే నేనే తింటే చాలు, పక్క వాళ్ళు ఏమైనా పర్వాలే అన్న రీతిగా సంఘం వెళ్తూ ఉంది. కానీ ప్రభువు ఎందుకు నిన్ను నన్ను ఈ సంఘము సమకూర్చాడంటే, ఈ సంఘములో దేవుడు ప్రేమనుంచాడు. ఈ సంఘములో దేవుడు స్థిరత్వం ఇచ్చాడు. అందరు సమకూర్చబడ్డాం. ఇక్కడ సమకూర్చు. ఎక్కడి నుంచో వచ్చారు మీరందరూ. అందరు సమకూర్చబడితే రాగానే ప్రైజ్ లార్డ్ చెప్పుకొని, ఎలా ఉన్నారక్క, ఎలా ఉన్నారన్న, ఎలా ఉన్నావు బాబు, బాగున్నావా? ఆ ప్రేమ ఆప్యాయతలు లోకములో దొరకవు. ఆ ప్రేమ ఆప్యాయతలు బయట దొరకవు. ఎంతనో ఉదాహరణకి హెబ్రోన్లో తిమోతి అంకుల్ గారు, నాకు బక్సింగ్ గారి తర్వాత నాకు ఇష్టమైన దైవజనుడు ఎవరంటే తిమోతి అంకుల్ గారే. అంత గొప్ప పరిచయం చేశాడు ఆయన. ఆయన బొంతల తిమోతి అని పేరు. ఎగిరెగిరి వాక్యం చెప్తాడట, మామూలు ఎగరడం కాదు, ఎగిరి వాక్యం చెప్తా ఉంటాడు. హెబ్రోన్లోకి రాగానే వాళ్ళంటే ఒక్కొక్కళ్ళు, అన్న వందనాలు, అన్న ప్రైజ్ లార్డ్ అంటే, ఏందబ్బా వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, నేను ఎక్కడికన్నా వెళ్తే ఎవరు చెప్పరు ఎక్కడ, ఇదేంటి ప్రేమ, ఈ ఆప్యాయత ఏంటి? దాని ద్వారానే ఆయన కూర్చోవాలనిపించింది చర్చిలో. దాని ద్వారా కూర్చొని ప్రార్థన చేసుకొని రక్షణ పొంది గొప్ప దైవజనుడిగా మారాడు. వాట్ ఏ వండర్ఫుల్! అసలు సంఘమును దేవుడు సమీపముకు వచ్చి సంఘాన్ని స్థిరపరిచాడు. ఈరోజు కూడా ఈ సంఘాన్ని స్థిరపరిచాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు అందుకు చెల్లించాలి మనం. కాబట్టి దేవుణ్ణి రెండవ మాట కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్పాలా? సంఘమును స్థిరపరిచాడు ఆయన.
దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మొట్టమొదటిగా సమీపంగా వచ్చిన దేవుడు, రెండోదిగా సంఘమును స్థిరపరిచిన దేవుడు, మూడోదిగా మనం చూద్దాం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలో. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 15వ వచనం. వారు పట్టణమునకు ప్రవేశించి వారు తాము బస చేయుచున్న 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలము ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. చాలయ్యా. మూడోదిగా ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? వాట్ ద రీజన్ బిహైండ్? వి హ్యావ్ టు థ్యాంక్స్ అబౌట్ గాడ్. ఎందుకు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వ్యక్తులుగా ఉన్నామంటే, 3వ సంఘటన సారథినిచ్చినందుకు. 120 మంది కూడి ఉన్నారు అక్కడ. 120 మంది కూడి ఉండగానే నడిపించే నాయకుడు లేకుండా ఏదైనా జరుగుతుందా? పని జరుగుతుందా? నడిపించే నాయకుడు లేకుండా, గొర్రెలకు కాపురు లేకుండా, ఒక అధ్యక్షుడు లేకుండా ఏది జరగదు. 120 మంది కూడి ఉన్నారు. అందరూ బిక్కును చూస్తావు, ఏంటబ్బా పరిస్థితి, ఎవరున్నారు మాకు, ఎవరు మమ్మల్ని నడిపించేది, ఎవరు నాయకుడు, ఎవరు ఇక్కడ, ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదని భావించుకుంటుంటే దేవుడు లేపాడు ఒక వ్యక్తిని. పేతురు, కేఫా, సారథిని లేపాడు. సారథిని లేపుతూ వచ్చాడు. ఈరోజు సారథిగా, సంఘమునకు కాపరిగా దైవజనుడు ఎలీషాను వచ్చాడు. సారథిని లేపుతూ వచ్చాడు. ఆ సారథిని నడిపిస్తా ఉన్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మాకిచ్చిన సంఘ కాపరిని బట్టి స్తోత్రం అయ్యా, మాకిచ్చిన దైవజనుడిని బట్టి స్తోత్రము, మాకిచ్చిన అధ్యక్షుని బట్టి, నాయకుని బట్టి. ఆయనే లేకపోతే నడిపింపు గొర్రెలు ఎట్లా పోతాయో తెలియదు. ఒక గొర్రెను తూర్పు అంటే పడమట పోతుంది, ఒక గొర్రెను మేత తినమంటే ఎక్కడో పడుతుంది, అగ్నిలోకి పడుతుంది. నాయకుడు లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. ఇక్కడ 120 మంది కూడా ఉన్నారు. అక్కడ ఎవరు లేస్తారంటే పేతురు లేచాడంట కదా. ఏం చేశాడు పేతురు? నిలిచాడు. ఎందుకు నిలిచాడు? కారణం ఏంటి? ఎందుకు నిలిచాడండి? దేవుడు పేతురుకి ఎప్పుడో చెప్పేశాడు, కేఫా బండ మీద కడతావు. ఈరోజు దైవజనుడిగా దేవుని సేవకులు లేకపోతే లేదు. ఈ దినాల్లో పాకిస్తాన్కి ఇండియాకు భయంకర యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఎవరైనా యుద్ధానికి పోయినరా? పోలే. ఇంతకుముందు వచ్చేటప్పుడు మేము అక్కడ ఒక జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తీసుకుంటున్నాం. ఆర్డర్ చేసాము. అక్కడ కూర్చోగానే మా పక్కన ఒక 10 అడుగుల దూరంలో పెద్ద బాంబు వేసినట్టు డామ్ అని శబ్దం వినపడింది. అసలు ఎట్లుందంటే బాంబు వేసినట్లే ఉంది. ఏం జరిగిందని చూస్తే మొత్తం పొగ, భరత్, మొత్తం పొగ వచ్చేసింది. ఏ బాంబు వేసారా? ఆడ నుంచి ఏమైనా షిపర్ వచ్చింది అనుకుంటున్నాను నేను. చూడగానే టైర్ ఇంతలా టైరు పగిలిపోయింది. అర్థం కాని పరిస్థితి. ఈరోజు భారతదేశమునకు పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధం అది తీవ్ర స్థాయికి పోయింది. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? ఈరోజే ట్రంప్ గారు రాత్రంతా కూర్చొని వీళ్ళిద్దరు కొట్టుకోవడము నాకు ఇష్టం లేదు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. కరువు ఏర్పడే పరిస్థితి. నేను వస్తా మధ్యకని వచ్చాడు ఆయన ఆన్లైన్లో. పాకిస్తాన్లో ఉన్న షరీఫ్కి, ఇండియాలో ఉన్న మోడీకి సంధి చేసి మాట్లాడాడు. ఏం మాట్లాడు తెలుసా? అయ్యా, ఏదో పొరపాటు అయిపోయింది, ఒకరినొకరు చంపుకున్నారు, అయిపోయింది. మీరు గనక ఇలానే చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం మీరు కూల్గా అండి అంటే 5 గంటలకు, ఈరోజు 5 గంటలకు యుద్ధం ముగిసిపోయింది. ఈరోజు యుద్ధం లేదు. ఇంకా బాంబులు అక్కడి నుంచి రావట్లా, ఇక్కడి నుంచి వెళ్ళట్లా. ట్రంప్ సంధి చేశాడు. నాయకుడు లేకపోతే ఏమైపోద్దండి?
ఏమీ లేదు. ఈరోజు నాయకుడు లేకపోతే, కరెక్ట్ నాయకుడు లేకపోతే ఇబ్బంది పడుతుంది. సంఘము కూడా అదే పరిస్థితి. ఈరోజు మీకు ఇచ్చిన సారథిని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అంత సాసా మీదనే వస్తుంది. గుర్తుపెట్టుకుని 6 మాటలు మీరు. మొట్టమొదటిగా ఎవరు? సమీపంగా ఉన్న దేవుడు. రెండోదిగా సంఘమును స్థిరపరిచిన దేవుడు. మూడోదిగా సారథినిచ్చిన దేవుడు. ఆయన సారథినిస్తున్నాడు. 4వ మాట చూద్దాం మనం. 4వదిగా అపోస్తల కార్యము 4వ అధ్యాయము, అపోస్తల 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1:16. అమ్మా అమ్మ 2:22 చదవండి. 2:22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను మెప్పు పొందువానిగా కనపరచెను. 1వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. అపోస్తలుల 1:16. సహోదరులారా, యేసు క్రీస్తును పట్టుకునే వానికి త్రోవ చూపిన యూదాను గురించి దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. చాలమ్మా, చూడండి, లేఖనము నెరవేరవలసి ఉన్నది. దేవుడు సమీపముగా వచ్చాడు, సంఘాన్ని స్థిరపరిచాడు, సారథినిచ్చాడు. మూడోది ఏం చేస్తుంది తెలుసా? సారథి వచ్చి నిలబడితే సరిపోద్దా? ఊరికి ఖాళీ కొట్టి సరిపోద్దా? సరిపోదు. సారథి చేంజ్ చేయాలి తెలుసా? ఆ యొక్క సంఘములో ఉన్న వారికి మేత పెట్టాలి. మేతలు పెట్టకపోతే ఏమైపోద్ది? గొర్రెలు బలహీనమైపోతాయి. మేత పెట్టకపోతే గొర్రెలు బలహీనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సంఘమునకు సంతృప్తికరమైన ఆహారం లేఖనాలను వివరిస్తూ, వాక్యమును ప్రచురింపజేస్తూ, లేఖనాలను ఇస్తూ, లేఖన భాగాలను తెలియజేస్తూ సంఘానికి వాక్యము చేత మేత పెడతా సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తా ఉన్నాడు. సంతృప్తికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించే ప్రక్రియలోకి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. పేతురు నిలబడ్డాడు. అయ్యా, మీకు తెలుసు కదా ప్రవచనాలు, మీకు తెలుసు కదా దేవుడు ఏం మాట్లాడాడో. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. కనబడతాడు, కనపడ్డాడు. ఇన్ని ప్రవచనాలు మనకున్నాయి అని చెప్పి వాక్య లేఖనాలను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు, ఆహారాన్ని అందిస్తా ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు అంటాడు, కొండ మీద, శోధనా కొండ మీద సైతాను వచ్చి శోధించినప్పుడు ఆయన ఒక మాట పలుకుతాడు. సైతాను వచ్చి రాళ్ళను రొట్టెలే చేసుకొని తినరాదా అంటే ఆయన ఏమంటాడండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించిన. ఈరోజు నీవు నేను కూడా ఆహారం ఎంత తిన్నా, ఉదయకాలం తింటే అది వెళ్ళిపోయేది. కానీ వాక్యం అలాంటిది కాదు. వాక్యము హృదయపు లోతులోకి వెళ్తే అది నిన్ను నిరంతరం జీవింపజేస్తుంది. సంతృప్తికరమైన ఆహారం అంటారు దాన్ని. తృప్తి లేని ఆహారం ఇది. ఉదయమేమో బాగా వంట చికెన్ తెచ్చుకోనో లేక మటన్ తెచ్చుకోనో మసాలా వేసుకొని నూరు వేసుకొని వంట చేయి తినాలని కానీ తెచ్చుకుంటారు. మధ్యాహ్నం హ్యాపీగా తింటారు. మళ్ళీ సాయంత్రం ఏం వంట తినాలా? మిగిలిపోయింది తినట్టు అలా భార్య తిని మిగిలిపోయింది, సరే అయిపోయింది. మరుసటి రోజు చేస్తారు, మరుసటి రోజు ఏదో ఒక చికెన్. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరిగేది. బట్ కంటిన్యూ ప్రాసెస్ కాకుండా సంతృప్తికర ఆహారం తింటే ఈ ఆహారం లోపల పనిచేస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అందుకొరకే ఇంత మీటింగ్లు పెట్టడం కానీ, ఇంత కష్టపడడం కానీ, ఇంత ప్రయాసపడడం కానీ, మీరు ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా కావడం కానీ, వంటలు చేయడం కానీ, పరిచర్యలో తోడ్పాటు ఉండడం కానీ, ఇదంతా ఎందుకంటే సంతృప్తికరమైన ఆహారం కోసం. ఈ ఆహారం ఎప్పుడు కూడా కరిగిపోదు. ఆ మన్నా ఏమైపోయిందంట? కుళ్ళిపోయిందంట. ఈ మన్నా ఏమైపోద్ది? కుళ్ళిపోదు. సంతృప్తికరమైన ఆహారం నీకు నాకు ఇచ్చట వరకై దేవుడు
ఎదురు చూస్తూ వచ్చాడు. ఇస్తానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇస్తుంటాడో తెలియదు, ఇంకా ముందు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. సంతృప్తికరమైన ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా అని దేవుణ్ణి స్తుతించాలి. 4 మాటలు మనం విన్నాం కదా, 4 మాటలు విన్నాం. ఇంకా 2 చెప్పాలి వద్దా? ముగించేస్తాం, టైం అయిపోతుందా? 4 మాటలు విన్నాం. మొట్టమొదటిగా సమీపముగా ఉన్న దేవుడు. ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అనే దాన్ని బట్టి ప్రభువా నువ్వు సమీపంగా ఉన్న దేవుడివి అని కృతజ్ఞత చెల్లించాడు. రెండోదిగా సంఘమును స్థిరపరిచి మనకిచ్చాడు. సంఘం అంటే నీది కాదు, నాది కాదు, ఎవరిది? అందరిది. సంఘం అంటే ఎవరిది? అందరిది. ప్రతి ఒక్కరిది భాగం ఉంది. ప్రతి ఒక్కరిది భాగం ఉంది. సంఘం అంటే అందరిది. మూడవదిగా సారథనిచ్చాడు. ప్రభా మాకు సారథని, కాపనిచ్చావు, నాయకుడినిచ్చావు. ఆయన లేకపోతే మేమేం చేయగలం? ఆయన లేకపోతే మా జీవితం ఏంటి? పేతురునిచ్చాడు, సంఘానికి నడిపిస్తా ఉన్నాడు. అబ్బా పేతురు ఒకసారి వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడా, ఇంకొకసారి వాక్యం చెప్తే 5000 మంది రక్షించబడా. ఎంతమంది రక్షించబడి ఎంతమంది వస్తున్నారు? ఆ సారథే లేకపోతే మనకెట్లా? సారథని ఇవ్వడమే కాదు, ఏమిచ్చాడండి? సంతృప్తికరమైన ఆహారం ఇచ్చాడు. దాన్ని బట్టి స్తుతించాలి. 5వ మాట మనం చూసుకుందాం. చూడండి ఏమి దేవుడు ఇచ్చాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి. అమ్మా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్యలోను అపోస్తలత్వములోను కనపరచుము. చూడండి ఇక్కడ భయంకరమైన పరిస్థితి వచ్చింది. దేవుడేమో సమీపంగా వచ్చాడు, సంఘాన్ని స్థిరపరిచాడు, సారథినిచ్చాడు, సమకూరు సారథినిస్తూ ఆయన సంతృప్తిని ఆహారం ఇస్తూ వచ్చాడు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ 12 మందిని ఏర్పాటు చేసుకుంటే ఒక వ్యక్తి దేవుణ్ణి అమ్మి పాపం పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఆయన పేరేం పేరు పిల్లలు? ఏం పేరు? ఇస్కరియోతు యోధా. భలే చెప్తున్నారు మీరు, వెరీ గుడ్. ఇస్కరియోతు యోధా. అన్న ఎప్పుడు పిలిచినా నేను కాదని ఇక్కడ రావడానికి, ఎందుకంటే మీరు బాగా చెప్తున్నారు కాబట్టి. ఇంకా చెప్పకపోతే రాను, మళ్ళీ పిలిస్తే. ఇస్కరియోతు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు అపోస్తలత్వం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇస్కరియోతు యూదా పోయాడయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరి సంఘం ఎట్లా, పరిస్థితి ఎట్లా, ఒక్కరు పోయినా కష్టం కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారు. మన సంఘంలో కూడా ఒక్క వ్యక్తి ఏదో మనస్పర్ధల వలన, ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో సంఘములో కూడా అదే మనస్పర్ధలు వస్తాయి. ఏదో ఒక పరిస్థితి ఎవరొక ద్వారా వస్తాయి, ఎవరొకరు మాట ద్వారానో ప్రవర్తన ద్వారానో ఏదో ఒక ద్వారా వస్తాయి. అందుకని నువ్వు విడిచి వెళ్ళిపోవద్దు, అందుకని నువ్వు పక్కకి వెళ్ళిపోవద్దు, అందుకని నువ్వు దూరంగా జారిపోవద్దు, సంఘాన్ని కనిపెట్టుకొనుండు. ఇస్కరియోతు యూదా లేక డబ్బు కొరకు అమ్ముకొని వెళ్ళిపోయినాడు. అయితే సంఘం ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా కృప చూపించిన ఆయన, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్కడు వెళ్ళిపోయినా మాకు బాధే కదా. ఇంట్లో 3 పిల్లలు ఉన్నారండి. 3 పిల్లల్లో ఒకడు ఏదో ఒక రీతిగా మనల్ని బాధ పెట్టి మంచి మాటినే వాళ్ళు ఉండరు. పిల్లల్లో 3 ఉంటే ఒకడు మాత్రము తిరకాసు మనిషే, మామూలు తిరకాసు ఉండరు వాళ్ళు. 2 మాత్రం బాగుంటారు, ఒకళ్ళు మాత్రం చెప్పిన మాట వినరు. అది ఇక్కడ కూర్చోరంటే అక్కడికి పోతా అంటాడు. అమ్మాయి ఇక్కడ కూర్చోంటే ఆహా ఈ పని చేసేదేనే అన్నది. ఏం చేయాలి? వాళ్ళని వదిలిపెడతామా? వదిలిపెట్టరు తల్లిదండ్రులు, ఎవరు వదిలిపెట్టరు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే తనంతట తాను ఇస్కరియోతు చనిపోయినాడు, దేవుడు వదిలిపెట్టలా. మరలా దేవుడు ఏం చేస్తాడంటే సంఘములోకి ఒక కొత్త వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. అతని పేరేం పేరు? ఏం పేరమ్మా? మత్తీయ. ఆయనే ఫస్ట్ పుస్తకం రాసింది, మత్తాయి, మాథ్యూ గాస్పల్.
సమకూర్చబడిన వ్యక్తులు సంఘములో వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతే చూస్తా ఉండొద్దు. చూస్తా ఉండే పరిస్థితుల సమకూర్పు ఇస్తాడు దేవుడు. నువ్వు వెళ్ళిపోయినావేమో ఏదో చిన్న మనస్పర్ధలు, చిన్న పరిస్థితి వలన ఏదో ఒక రీతిగా వెళ్ళిపోతూ వచ్చారేమో. కాదు, సమకూర్పిచ్చాడు దేవుడు. ఎంత సమకూర్పిచ్చాడు! ఒక్కడు పోతే ఏం కాదులే, నాకు చాలా మంది ఉన్నారు కదా అనుకున్నాడా? అనుకోలా. ఇంకొకరిని తీసుకొచ్చి సమకూర్చాడండి. పిల్లల ముగ్గురులో అరే ముగ్గురు ఉన్నారు, ఒకడు సరైనడుగా వాడిని వదిలిపెడదామంటే వదిలిపెట్టరు, అట్నే పట్టుకుంటారు. సంఘ విషయంలో కూడా సమకూర్పిచ్చాడు ఆయన. విడిచిపెట్టేవాడు కాదు ఆయన, మరలా సమకూరుస్తూ వచ్చాడు. ఇక్కడ చేరువచ్చిన వాళ్ళందరినీ సమకూర్పులోకి తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని కూడా తీసుకొచ్చుకుంది. అక్క నువ్వు ఎట్లున్నావు అక్క, ఫోన్ చేయడం, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అని దేవుడి సన్నిధిలో సారథి ఫోన్లు చేస్తూ, దేవుడి దగ్గర కనిపెడుతూ, మీకోసం ప్రార్థన చేస్తూ, కన్నీళ్లు గారుస్తూ ఎంత విధానంలో తీసుకెళ్తున్నా. సమకూర్పు కలిగిన సంఘం ఇది. దేవుడు కనికరిస్తూ వచ్చాడు. కడుప్రియమైన దేవుని జనాంగమా, సమకూర్చిన దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తప్పిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, సమకూరుస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి కృతజ్ఞతాస్తులు. ఎందుకయ్యా కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి? కారణం ఏంటి అంటే, తప్పిపోయినా నేనా తప్పిపోతి మిల్లలో గొర్రెలను బోలియు, తప్పిపోతి మిల్లలో గొర్రెలను బోలియు, తప్పులను చేసి శిక్షారులమైతిమి, తప్పులను చేసి శిక్షారులమైతిమి. తప్పిపోయి మనం శిక్షార్హులుగా మారిపోయినా కానీ మళ్ళా దేవుడు సమకూర్చాడు. ఎక్కడో 100 గొర్రెలుంటే 99 దొడ్డిలో ఉన్నాయి. ఒక్క దానికోసం అంత ప్రయాసపడి రావాల్సిన అవసరం ఏమిటి అంటే, ఒక్కరు కూడా తప్పిపోకూడదు, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించకూడదు అనే దేవుని ఉద్దేశం. ఈరోజు సంఘంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా, యవ్వనస్తులు కానీ, చిన్న పిల్లోడు కానీ, బుడ్డోడు కానీ, 2 పాలు తాగే వాళ్ళు కూడా పోకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశము, దైవజనుడి యొక్క కోరిక, మీ అందరి కోరిక కూడా అదే. సమకూర్పు. సమకూర్చండి నాయన. ఆ సిస్టర్ పోయింది, ఇదిగో ఏమో పోయింది, ఈ సమకూర్పు ఇవ్వండి నాయన, సమకూర్పు అని ప్రభువుని మనము సమకూర్పులోకి తీసుకొచ్చిన దేవుడు చేసినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. 6వ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 6వదిగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయన బాధించి అసాధ్యము గనుక దేవుడు మరణపు వేదనను తొలగించి ఆయన లేపెను. చాలయ్యా. చివరిగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమిచ్చాడు చివరిగా అంటే, సంగమునకు దేవుడు సాతాను నుండి విజయం ఇచ్చాడు. దేవుడు సాతాను నుండి మనకు విజయం వచ్చింది. సైతాన్ అనుకుంటున్నాడు అయిపోయింది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ జీవితం అయిపోయింది అనుకుంటాడు. కానీ దేవుడు అంటే తెలుసా, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. చంపేశాం యేసయ్యను, అయిపోయింది. ఇంకా ఆయన చేతులు సీర్లు కొట్టాం, కాళ్ళలో సీర్లు కొట్టాం, అంత అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మరణం మీద విజయం ఇచ్చాడు ఆయన. సంఘమునకు కూడా చూడండి ఎలాంటి విజయం ఇచ్చాడు. అపోస్తలుల 2వ అధ్యాయము 47వ వచనం చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. చాలమ్మా. తర్వాత 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినములందు ఇంచుమించు 3000 మంది. సైతాన్ అనుకున్నాడు అయిపోయింది ఇలా జీవితం, కథ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు. కానీ సాతానుకు అపజయం తీసుకొచ్చాడు ఆయన, మనకు విజయం తీసుకొచ్చాడు. సాతానుకు అపజయం తీసుకొచ్చి మనకు విజయం తీసుకొచ్చి ఆయన మీరు గొప్ప వ్యక్తులుగా తీర్చబడతారు అని మనల్ని కావాల్సినవన్నీ ఇస్తూ వచ్చి, ఈరోజు పిల్లలకు కూడా, యవనస్తులకి
ఫెయిల్ అయిపోతే వారి హృదయం ఎంతో వేదన, ఎంతో బాధ. ఒక్క మార్కు తప్పిపోయినా కూడా మళ్ళా వస్తుందా లైఫ్? రాదు. విజయం ఇచ్చాడు. సాతాను విజయము, పరీక్షల్లో కూడా విజయం ఇచ్చాడు దేవుడు. పరీక్షల్లో విజయం ఇచ్చాడు ఆయన. ప్రతికూల పరిస్థితుల్లో విజయం ఇచ్చాడు. కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. యవనస్తులారా మీరు బలవంతులని చెప్తుంది వాక్యము, బలవంతులని చెప్తున్న వాక్యము. విజయం పొందాలంటే ఏం చేయాలా? మనం ప్రభు మీద ఆధారపడాలా. ఈ సమయాల్లో, ఈ చివరి దినాల్లో యవనస్తులు చూడడానికి బాగానే కనబడుతున్నారు, బాగానే ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, చర్చికి వస్తున్నారు, బాగానే ఉన్నట్లు కనబడతా ఉంది. కానీ దేవుని దృష్టిలో నీ హృదయం సరిగా కనబడట్లా. దేవుని దృష్టిలో నీ హృదయం సరిగా లేదు. నీ జీవితము అపజయాలు కూడా వెళ్తుంది. ఎగ్జామ్లో పాస్ అయిపోయినా, విజయం వచ్చింది, కానీ నీ యొక్క లైఫ్ స్టైల్ విన్ అయిందా? సాతాన్ని జయించావా? విజయం పొందాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఎదుట పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభు ఎదుట నిలబడాలను. లేకపోతే నీ విజయము ఇంత మట్టుకే. అంత్య దినాల్లోకి వెళ్తున్నా. హైదరాబాదులో మొన్నటి దినాన నేను ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళా. 3 upstairs అది. దాదాపుగా వారు 1.5 కోటి పెట్టి కట్టారు. సరే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి 1 నెల 2 నెలలు అయిపోయింది. అది హౌస్ పునాది వేసింది, తర్వాత దానికి కావాల్సిన ప్రార్థన పూర్వకం చేసిందంతా దేవుడు నా ద్వారా జరిగిస్తూ వచ్చారు. హైటెక్ సిటీ చూద్దామని వెళ్ళా. హైటెక్ సిటీ చూద్దాం అసలు ఏంటి అని. అక్కడ వెళ్తే అక్కడ అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే, అందరు సాఫ్ట్వేరే, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా హార్డ్ ఉంటాయి. చూడడానికి మాత్రం సాఫ్ట్ దూది. మీరు బేకరీలో ఏదో ఉంటుంది మెత్తగా పట్టుకుంటుంది బ్రెడ్, ఏమంటారా? బ్రెడ్డే ఇంకా మెత్తగా ఉంటుంది. చాలా ప్లమ్ కేక్ అంటారు కదా, ప్లమ్ కేక్. అది చాలా మెత్తగా ఉంటుంది. చూడడానికి మాత్రం సాఫ్ట్వేర్, కానీ చేసే పనులని హార్డ్వేర్ పనులే. అక్కడికి వెళ్ళగానే నాకు అనిపించింది, ఏంటి ఇది ఇట్లా తయారైపోయింది అసలు, ఇంత బ్రతుక, ఇంత జీవితం అనిపించింది. బయట మాత్రం కనపడడానికి బాగానే ఉంటాం, కానీ బ్రతుకు సరిగా లేదండి. చూపులు, మాటలు, తలంపులు ఇవన్నీ మనము ప్రభు దేవుడిని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. మనుషులు చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, నీ తల్లి చూడకపోవచ్చు, బయట నీ యొక్క నాన్న, పాస్టరు, లేకపోతే ఇంకొక ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఎగ్జామ్లో ఎలాగా పాస్ అయినావో ఆత్మీయ జీవితంలో కూడా అలాగే పాస్ కావాలా. ఆత్మీయ జీవితంలో అలా పాస్ కాకపోతే నీ లైఫ్లో విన్ అయ్యే ఛాన్స్ సైతాన్ తీసేసుకుంటాడు. నీ జీవితం ఇంతే అంటాడు. కాబట్టి ప్రభు ఎదుట రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి ఒక మంచి తరుణం ఇదే. పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అమెరికాలో మొన్న ఒక వీడియో పంపించారు నాకు. అమెరికాలో ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి మనం వెళ్ళి ఫోన్పే పెట్టి స్కాన్లు చేస్తూ ఉన్నాం, ఫోన్పే స్కానింగ్ చేస్తూ ఉన్నాం. కానీ అమెరికాలో ఏం చేస్తుందంటే ఈ చేతికి వేసేసారు. ఆల్రెడీ చేతికి వేస్తే ఆ చైన్ అట్లా పెడితే చాలు. చైన్ అలా పెడితే అది అమ్మడే స్కాన్ అయిపోయింది. ఏదో కొన్ని కురుకురే ప్యాకెట్లో, లేస్ ప్యాకెట్లో సంథింగ్ ఏదో తీసుకొని ఆ స్కాన్ అట్లా చేసి వెళ్ళిపోయినాడు ఆయన. బైబిల్ ఏం చెప్పిందో అదే జరుగుతూ ఉంది. బైబిల్లో ఏం రాయబడిందో అదే జరుగుతుంది. భూకంపాలు, కరువులు, తెగుళ్ళు సంభవిస్తాయని చెప్తుంది. ఇప్పుడు రక్షణ పొందకపోతే, ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకోకపోతే, ఇప్పుడు నామకార్థమైన జీవితం చేస్తే క్షమాపణకు ప్రభు ఎదుట, ప్రభువా క్షమించు నన్ను, ఏమని నిన్ను కృతజ్ఞత, ఇంత చేసావే నన్ను, నాకు ఇన్ని కార్యాలు చేసావే నా పట్ల, నా సంఘం పట్ల, నా పిల్లల పట్ల, నేనేం చెప్పగలను నీకు అని ప్రభువుని కృతజ్ఞతాస్తులు చెల్లించే వ్యక్తిగా ఉండడం కొరకై నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. చిన్న లేదు, పెద్ద లేదు. ఈ మొబైల్ వల్ల అడక్ట్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. కరెక్టే, బాగానే ఉంది, చూద్దాం అనుకుంటా ఉంటాం, కానీ అదే సెర్చ్ చేసే కొద్దీ ఇట్టిటనే కొద్ది ఇట్టిటైపోద్ది, ఇట్టి వెళ్ళిపోతాం పైకి.
అనేది ఇట్టి 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 అంటుంటారు అంతా. ఇట్లా లేకపోతే వెళ్ళిపో. అందుకే వాడు కూడా ఇట్లా పెట్టింది అంత పైకి, నువ్వు నీ జీవితం ఇంతే. మన స్థితి కూడా అంతే ఉంది. ప్రియమైన సహోదరి సోదరుడా, రక్షణ పొందుటకు ఇదే సమయం. ఇదియే సమయంబు రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని జనమా, ఈరోజు నీ జీవితం నా జీవితంలో రక్షణ పొందుటకు సమయం 2025 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? నా బ్రతుకును ఈరోజు ఈ క్షణమే నా స్థితిని మార్చుకుంటా, నా పరిస్థితిని మార్చుకుంటా. నా కొరకు అంత చేసిన దేవుడు, నీ కొరకు రక్తంగా వచ్చి, ఆ కలవరిశిలో రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సర్వాధికారి అయిన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, సమీపంగా వచ్చాడు. సమీపంగా వచ్చిన దేవుణ్ణి వద్దు పో ప్రభువా అని తోసేస్తావా? తోసేయద్దు. ఈ వాక్యం ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఈ వాక్యం మీటింగ్ ద్వారా వింటా ఉన్నావు. త్రోసివేద్దండి. త్రోసి వేస్తే వెళ్ళిపోతాం, త్రోసి వేస్తే మనం నష్టపోతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు ఎదురు క్షమాపణ అడుగుని పశ్చాత్తాపడి ప్రభు ఎదురు తీర్మానం చేసుకుందాం. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. 6 విషయాలు దేవుడు మనకు ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలో తెలియజేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తులు ప్రభువునికి చెబుదాం. చెప్పండి. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడండి? సమీపముగా ఉన్నాడు. రెండవదిగా సంఘమును స్థిరపరుస్తూ వచ్చాడు. మూడవదిగా ఏమంటే సారథినిచ్చాడు. సారథిని అంటే ఎవరు? సంఘ కాపరినిచ్చాడు. సారథినిచ్చి నడిపిస్తా ఉన్నాడు. ఇచ్చావు ప్రభువా అని ఆరాధించాలి, స్తుతించాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించింది ప్రభువుకి. నాలుగవది సంతృప్తికరమా ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యము చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ వాక్యము చేత నన్ను బ్రతికిస్తా ఉన్నాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, నీ వాక్యము చేత నన్ను బలపరచుము, నీ వాక్యము చేత నన్ను నడిపించుము, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, నీ వాక్యము చేత నన్ను బలపరచుము. సంతృప్తికరమైన వాక్యం ఇచ్చాడు. వాక్యం చదవగలుగుతున్నామా మనం? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఒకసారి చేతి చూపించండి నాకు ఒకసారి. సంతృప్తికరమైన ఆహారం ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రము తింటా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవకపోతే అది మన జీవితంలో దేవుడు బాధపడతాడు. సంతృప్తికరమైన ఆహారాన్ని సేవించండి, భుజించండి, దేవుడు కార్యం. అందుకే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో యోహానికి ఇచ్చాడు, ఇదయ్యా తిను అన్నాడు. తిన్నాడు. వాక్యాన్ని సంతృప్తికరమైన ఆహారాన్ని తినాలి. ఐదవది ఏంటండి? సంఘాన్ని సమకూర్చే పడిపోయిన వారు, సంఘము నుంచి దూరం అయిపోయిన వారు, ఏదో చిన్న మాట ద్వారా వెళ్ళిపోయిన వారు మరలా సమకూర్చబడే అనుభవం ఇచ్చాడు. సమకూర్చబడకపోతే దేవుడు నిన్ను సమకూర్చి తీసుకురావడానికి వాక్యాన్ని ఇచ్చాడు, సమకూర్పించాడు సంఘానికి. ఆరోది సాతాను మీద విజయం అనుగ్రహించాడు. సాతాను మీద విజయం మామూలు విజయం కాదు, అది అత్యధికమైన విజయం అంట. పిల్లలకు కూడా ఎగ్జామ్స్లో సైతాను మీద విజయం అనుగ్రహించినట్లుగా ఎగ్జామ్స్లో విజయం ఇచ్చాడు. నెక్స్ట్ 10th నుంచి ఇంటర్కు వెళ్ళినట్లు ఇంటర్ నుంచి ఇంకా వారి యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళుటకు దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చి విజయం ఇచ్చాడు. ఆయన విజయుడు క్రీస్తు, విజయం అనుగ్రహించి. కాబట్టి దేవుణ్ణి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలంటే ఈ 6 మాటలు బట్టి ప్రభువునకు మనము కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా ఉంటూ, రక్షణ లేని వారు ఈ సమయమే రక్షణ పొంది తీర్మానం చేసుకొని ప్రభువా నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను అని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ప్రభు ఎదుట తీర్మానం చేసుకుని ఆయన శిలువలో కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నీ కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది, నీ కొరకు చేసిన కనికరం ఎంత గొప్పది. అన్నీ ఇచ్చాడు. ఆయనకి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఒకరోజంట ఇంగ్లాండ్ పట్టణంలో ఒక సైనికుడు
అది 1550 సంవత్సరం. ఇంగ్లాండ్ పట్టణంలో సైనికుడు ఆ దారిని వెళ్తూ ఉంటే వాళ్ళ చిన్న కూతురు, చిన్న పాప ఉంది ఆయన, ఒక 10 సంవత్సరాల పాప. ఆ 10 సంవత్సరాల పాప, నాన్న మనము మార్కెట్కి వెళ్దాము, అక్కడేదో జరుగుతూ ఉంది సంత, అక్కడికి వెళ్దాము నాన్న అంటే, లేదమ్మా ఈరోజు నాకు డ్యూటీ ఉంది అన్నాడు. లేదు నాన్న వెళ్ళాలా, ఈరోజు వెళ్ళాలి నాన్న అన్నది. సరే నీకోసం లీవ్ పెడుతున్నాను, సరే వెళ్దామని తీసుకుని వెళ్ళాడు. ఆ పాపను తీసుకుని వెళ్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. మంచి ఎగ్జిబిషన్, ఒక పిక్చర్ ఎగ్జిబిషన్. నెమలి బొమ్మ కనబడుతుంది, కుక్కల బొమ్మలు కనబడతా ఉన్నాయి, బ్యూటిఫుల్ నేచర్ కనబడతా ఉంది, ఎంత బాగుంది. అన్నిటి చూస్తూ ఉంది. నాన్న ఇది బాగుంది, ఇది బాగుంది అంట. చివరికి వచ్చేసరికి యేసుప్రభు బొమ్మ కనపడింది. అక్కడ శిలువలో ఇలా ఉండి రక్తము గారుతా ఉన్న యేసుక్రీస్తు బొమ్మ, రక్తం గారుతా ఉంది. ఆ బొమ్మ పైన ఒక మాట రాయబడిందంట, నీ కోసము నేను ఇంత చేశాను, నా కోసం నీవేం చేశావు అనే మాట కనపడిందంట. ఆ పాప చూసింది, నాన్న యేసుప్రభు కదా ఆయన, మనం ఇంట్లో పూజిస్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఏంటి ఏదో అంటున్నాడు, ఏదో మాట రావి, ఏంటది? అమ్మా నీ కోసం నేను ఇంత చేశాను, నా కోసం ఏం చేసావు అన్న మాట ఉంది. ఇంత చేశాడా యేసయ్య, నా కోసం రక్తం కాచాడా? నువ్వు కానీ నా అమ్మ కానీ నాకెప్పుడు ఈ బ్లడ్ కానీ నా కోసం తన్నులు తినట్టుగా లేదు కదా నాన్న, నా కోసం ఇంత చేశాడా యేసయ్య? అవునమ్మా అని చెప్పి సువార్త చెప్తూ వచ్చాడంట. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో యేసు ప్రభు చేసిన త్యాగమును బట్టి ఆయనకి నీ హృదయాన్ని సమర్పించుకో. మరలా పోతే ఈ సమయం రాదేమో, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదేమో, ఏం జరుగుతుందో తెలియదు. పాకిస్తాన్లో ఒక్కసారిగా బాంబుల మోత, క్షిపణులు, ఇండియా క్షిపణులు వెళ్ళి పాకిస్తాన్లో పడగానే అక్కడ ఉన్న కొన్ని వందల ఇళ్ళు నేలమట్టమైపోయినాయి, పొగ బయటకు వచ్చేస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఇట్లా పట్టుకొని తీస్తూ ఉన్నారు వాళ్ళని, చిన్న చిన్న పిల్లలను. మనిషి తరుణం, మనిషి జీవితం ఏమైపోతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియదండి, అసలు అర్థం కాదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఆలోచించుకొని ప్రభు ఎదుట చాలామంది మరణము వస్తుంది నాకు, కాబట్టి నేను ఒక ప్రొటెక్షన్గా నేను ఏదైనా తీసుకుంటానని ఇన్సూరెన్స్లు తీసుకుని పెట్టుకుంటారు చాలామంది. ఇన్సూరెన్స్ మంచిదే, ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి, మంచిదే. కానీ సాల్వేషన్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సాల్వేషన్ ఇన్సూరెన్స్ లేకపోతే, రక్షణ లేకపోతే నష్టపోతాం. కాబట్టి మీ పిల్లలకు రక్షణ తీర్మానం ఈరోజు తీర్మానం చేసుకుని ప్రభు ఎదుట, ప్రభువా నా హృదయంలోకి రండి అనే తీర్మానం కలిగి ప్రభు ఎదుట సాగిపోదాం అన్నారండి. ప్రార్థన. దయచేసి తల ఉంచి దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం. ఒక ఇద్దరు దేవుని చిత్తమైతే ఒక ఇద్దరు కృతజ్ఞతాస్తులు ప్రభుకి చెల్లించండి. ఒక ఇద్దరు 6 మాటలను బట్టి ప్రభువుని మనము కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు చేసిన కార్యమును బట్టి ప్రభు ఎదుట తీర్మానం చేసుకుని, ఆయన సమీపంగా ఉన్నాడు, వదిలి వెళ్ళిపోలేదు, విడిచి వెళ్ళిపోలేదు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం. సంఘమును స్థిరపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ యొక్క సంఘాన్ని, ఈ కొండమోళ్ళలో, ఈ యొక్క పిడుగురాలలో సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు.